అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు, విజయవాడ, గుంటూరు ఈ వీటిని కూడా కలిపి రాజధానిలో చూడాలి అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఈ మధ్యనే మావిగన్ ప్రపోజల్ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి. సో దానికి అంటే విశేష స్పందన వచ్చినట్టుగా ఆయా ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు. సో మావిగన్ ప్రతిపాదన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేశారో ఆ తర్వాత చంద్రబాబు ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చిందనేది జరుగుతోన్న ప్రచారం. ఎందుకు నిన్నమొన్నటి వరకు అమరావతి అంటే ఆ 29 గ్రామాలు లేకపోతే కొంచెం ఎక్స్పాండ్ చేస్తాము ఆ చుట్టుపక్కలే అని చెప్పిన టీడీపీ నేతలు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు విజయవాడ, గుంటూరులను కలిపి కూడా అమరావతి రాజధానిగా చూడాలి అని చెప్పి ఎందుకు చెబుతూ ఉన్నారు? మావిగన్ ఎఫెక్ట్ అనుకోవాలా? అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డి అనేది గతంలో ఏర్పాటు చేశారు. అప్పుడు అది 29 గ్రామాలు, ఆ 33 ఎకరాలకు మించి కొంత పరిధి పెరిగింది. అంటే సిఆర్డిఏ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హెచ్ఎండిఏ ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది హైదరాబాద్ సిటీ ఒకటే కాకుండా సిటీ అవుట్స్కట్స్ ను కూడా కొంచెం కవర్ చేస్తుంది. ఇది అంటే ఒక ప్లానింగ్, అంటే హెచ్ఎండి అంటే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, డెవలప్మెంట్ చేసేదానికి ఒక అథారిటీ, దీనికి ఒక ఐఏఎస్ అధికారి మోడల్ అంతా ఉంటారు. అయితే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి కూడా ఈ స్థాయిలో పూర్తిగా లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ ఒకసారి అంటే మీటింగ్ లో ఆయన మాట్లాడింది ఏంటంటే, అమరావతి అనేది ఒక రాజధాని ప్రాంతమే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ నిర్మించే ఒక బృహత్త ప్రాజెక్టు, ఒక మెగా మెట్రోపాలిటన్ రీజియన్. విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో నెట్వర్క్, అమరావతిలో వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్. ఇలా ఈ మూడింటిని కలుపుతూ రూపుదిద్దుకునే అతిపెద్ద కనెక్టివిటీని అసలైన రాజధాని అని ఆయన ఒక కామెంట్ చేశారు. సరే, కామెంట్ చేసినా ఇక్కడ 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ 2 నగరాలను అనుసంధానించే బృహత్ ప్రాజెక్ట్ అంటే అది ఒక రకంగా ఉండేది, ఎందుకంటే ఖచ్చితంగా 2 నగరాలను అనుసంధానించేది, మధ్యలో అమరావతి వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో నెట్వర్క్, మెగా మెట్రోపాలిటన్ రీజియన్, అలాగే విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో ఒక నెట్వర్క్, ఇట్లా అమరావతిలో ఒక వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇట్లా ఇది ఒక పెద్ద కనెక్టివిటీ అసలైన రాజధాని అని ఆయన ఒక రకంగా కొత్తగా నిర్వచనం ఇచ్చినట్టే. ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. 2 రకాల అంశాలు ఏంటి? ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే గతంలో 3 రాజధానులు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితం, 3 రాజధానులు అంటే ఆయా 3 రాజధానుల ప్రాంతాల్లో ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆమోదం లభించకపోవటం, అనాసక్తి, వీటన్నిటి నేపథ్యంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కొంత అది ఇంపాక్ట్ కనిపించింది. వాళ్ళు బలంగా అనుకుంటున్న విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లోని విశాఖపట్నంలోని ప్రజలు తిప్పుకొట్టారు. ఇక కర్నూలు సంగతి సరే. ఇక అమరావతిని మేము క్యాపిటల్ గా ఉంచుతాము అన్నారు. అది కూడా ఏంటంటే న్యాయ రాజధానిగా ఉంచుతామని చెప్పారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచుతామని చెప్పారు. అక్కడికి అది జరిగింది. కానీ ఆ ప్రతిపాదన పైన కొంత చర్చ రకరకాలుగా జరిగింది. లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, 3 రాజధానులు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఇస్తున్నాం కాబట్టి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మనకు అండగా ఉంటాయి, కర్నూలుకి అక్కడ క్యాపిటల్ పెడుతున్నాం కాబట్టి రాయలసీమ మనతోనే ఉంటుంది, అమరావతి ఉండనే ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ గా వస్తాము, మనం ఇక్కడ ఎంత చేసినా మనకి కృష్ణా, గుంటూరు ఓట్లు రావు, కొంత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వేసిన లెక్కలు. కానీ ఆ లెక్కలన్నీ తారుమారైపోయాయి. ప్రజలు అప్పటిలాగా ఏంటంటే గందరగోళాన్ని కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకుంటుంది ఏంటి? స్పష్టత. ఏ విషయంలో నేను ఒక స్పష్టత ఉండాలి. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు ఒకలాగా ఉంటే అది గందరగోళానికి దారితీస్తుంది. మరి ఏమనుకున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి రాజధానిగా ఉంటుందని ఒక ప్రకటన చేశారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కాన్క్లేవ్ లో అమరావతికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. చేసిన తర్వాత సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారింది అని అనుకున్నారు అందరూ. అమరావతికి ఇంక పరిమితం అవుతున్నారు, అమరావతి ఏకైక రాజధాని, ఆల్రెడీ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇంకా ఎలాంటి సమస్య ఉండదు అని అందరూ మాట్లాడారు. సడన్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మావిగన్ అంటూ ఒక ప్రకటన చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 110 కిలోమీటర్ల స్ట్రెచ్ రాజధాని రీజనల్ ఏరియాగా ఉంటుంది అని ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే కేవలం ఆయన ఏదో వేగ్గా ప్రకటన చేశారా అన్నది ఒకటి. రెండోది, కొందరు అంటే టీడీపీ నేతలు కానీ మరికొంతమంది కానీ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్ చేరిపోయింది, గతంలోనే ఇట్లా చేశారు, మళ్ళీ ఎట్లా అంటున్నారు, ఒక స్పష్టత లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి తీరని గట్టిగా మాట్లాడారు. ఇది రాజకీయంగా జరిగిన అంశం. కానీ ఏంటంటే మావిగన్ సంబంధించి
మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదనేది రేపు తేల్చాల్సింది ప్రజలు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని ఉండాలని మీరు నేను అందరం కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అస్పష్టత గందరగోళాలు ఉండకూడదని కోరుకుంటాం. అమరావతి ఏకైక రాజధాని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని అన్నారు. ఏంటి ఇట్లా మావిగన్ అన్నారు అని అంటే ఆయన చెప్తున్న రీజన్ ఏంటి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ స్ట్రెచ్ ఆల్రెడీ ఉండటం వల్ల ఒకటి తీర ప్రాంతం కవర్ అవుతుంది మచిలీపట్నం ఉండడం వల్ల. అంటే ఒక రాజధానికి సంబంధించి ఒక రీజనల్ రాజధాని అథారిటీకి సంబంధించి అటు తీర ప్రాంతం కవర్ అవుతుంది మచిలీపట్నం నుంచి, తర్వాత విమానాశ్రయం, తర్వాత పరిపాలన పరమైన అవైలబిలిటీ, అలాగే గుంటూరు టౌన్, ఇవన్నీ కలిపి ఇంకా కొత్తగా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, తక్కువ ఖర్చుతోనే మనకు రాజధాని అందుబాటులోకి వస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ. దానిపై చాలా ఆరోపణలు వచ్చాయి, కొందరు సమర్థించారు, ఎక్కువ మంది విమర్శించిన పరిస్థితి వచ్చింది. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నారు, విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో నెట్వర్క్, అమరావతిలో వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వీటన్నిటిని కలుపుకుంటూ రూపుదిద్దుకునే అతిపెద్ద కనెక్టివిటీని అసలైన రాజధాని అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే మావిగన్ అన్న జగన్ ప్రకటన పట్ల ప్రజల్లో అనాసక్తత లేదా, మావిగన్ అన్నదాన్ని ప్రజలు అక్కడ కోరుకుంటున్నారు. ఆ రీజియన్ లో మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్ల స్ట్రెచ్ రాజధాని అన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పట్ల కొంత సానుకూలత ఏర్పడిందా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడారు? ఎందుకు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చెప్తారు అంటే మావిగన్ అన్నది తప్పు, మావిగన్ అనేది పిచ్చి ఆలోచన, గతంలో 3 రాజధానులు అనేది పిచ్చి ఆలోచన చేసి చేతులు కాల్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి స్థిరత్వం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థిరత్వం లేదు, ఇలాంటి నేతలను మనం ఎన్నుకునేది అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ మరి దీనిపైన ఏం వివరణ ఇస్తారో అనేది మనం చూడాలి. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన అమరావతి ఒక కళల రాజధాని, ముందు 29 ఎకరాలు అన్నారు, సిఆర్డిఏ అన్నారు, తర్వాత మరో 50,000 ఎకరాల సమీకరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఆ వాతావరణం, మరోవైపు కొంత రైతుల అసంతృప్తి, ఇట్లాగా అమరావతి కొంచెం మీడియంగా వెళ్తోంది. అమరావతి, పోలవరం 2 కళ్ళు, వీటిని కంప్లీట్ చేస్తే రేపు ఎన్నికలు ముందుకు వస్తామని ఆల్రెడీ కూటమి ప్రకటన కూడా చేసింది. ఇప్పుడు అమరావతిలో మనం చూస్తే దాదాపు 50,990 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 95 వేరు ప్రాజెక్టులు ఇప్పుడు విభిన్న దశల్లో కొనసాగుతున్నాయి. అలాగే ప్రతి నెల 7.92% చొప్పున పనులు కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి అవ్వాలని చంద్రబాబు నాయుడు డెడ్ లైన్ విధించారు. అది త్వరితగతిన నిర్మాణం కంప్లీట్ కావాలన్న ముఖ్యమంత్రి ఆశయాన్ని ఇక్కడ ఎవరు తప్పుపట్టడం లేదు, ప్రభుత్వం వాళ్ళది ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా ఆయన అమరావతి అనేది ఒక రాజధాని ప్రాంతమే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించే ఒక బృహత్త ప్రాజెక్టు, ఇదంతా కలుపుకున్న అతిపెద్ద కనెక్టివిటీ అసలైన రాజధాని ఆయన అన్నారంటే ఇప్పుడు రాజధాని ప్రాంతం నథింగ్ బట్ అంటే ఇక్కడ మచిలీపట్నం ప్రస్తావన ఒక్కటే రాలేదు. కానీ మావిగన్ లో దాదాపు 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం ప్రస్తావించారో అదే అంశాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అంటే మావిగన్ అన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పట్ల ప్రజల్లో సానుకూలత వచ్చిందా, తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇంటెలిజెన్స్ సమాచారం అందిందా, లేదా జగన్ ప్రతిపాదన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఏమైనా సర్వే చేసుకుందా, ఎందుకు చంద్రబాబు నాయుడు సడన్ గా ఇలా మాట్లాడారు అనేది రియల్లీ ఇంట్రెస్టింగే. అంటే రాజకీయంగా కొన్నిసార్లు ప్రతికూలతలు ఉన్నప్పుడు, కొన్ని అంశాలను మనం వ్యతిరేకించిన, కొందరు ప్రతిపాదించిన అంశాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వాలు, పార్టీలు స్టాండ్లు మార్చుకోవడం అనేది కామనే. మరి ఆ విధంగా మార్చుకున్నారా అనేది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే. ఒక రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధాని విషయంలో ఏదైతే ఈ మావిగన్ అన్నది పిచ్చి ఆలోచన అని ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని కౌంటర్ అటాక్ చేయడానికి ఇప్పుడు చాలా బలమైన అస్త్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికినట్టే. మరి మీ ముఖ్యమంత్రి ఎట్లా అంటున్నారు కదా గుంటూరు, విజయవాడను కనెక్టివిటీ చేసేదని అని. ఇప్పుడు ఏంటి మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కదా. ఇప్పుడు విజయవాడ, గుంటూరు సంబంధించి ఆయన ఏమన్నారు, విజయవాడ, గుంటూరు అలాగే అమరావతి ఈ మూడింటిని కలుపుతూ రూపుదిద్దుకుని అతిపెద్ద కనెక్టివిటీని అసలైన రాజధాని అన్నారు. అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం అంటే కృష్ణా విజయవాడ దీని నుంచి ఆ మచిలీపట్నం స్ట్రెచ్ మాత్రం ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి అది యాడ్ చేశారు. అది యాడ్ చేయడం వల్ల ఆయన ఏమంటున్నారు, ఇది అంతర్జాతీయ క్యాపిటల్ గా రూపుదిద్దుకుంటుంది, తీర ప్రాంతం కూడా ఉంది, తర్వాత విమానాశ్రయం ఉంది, అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి, రైల్వే కనెక్టివిటీ ఉంది, తర్వాత రోడ్డు కనెక్టివిటీ ఉంది, తక్కువ ఖర్చుతో మావిగన్ రాజధాని తయారైపోద్దని ఆయన అన్నారు. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన తప్పైనప్పుడు
మరి ఇప్పుడు ఈ విధంగా అనటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాజధాని అనేది ఒకటి గుర్తుపెట్టుకుని ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు ఎంత ఎక్స్పెండ్ అయింది అంటారు కదా. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మనం చూసుకుంటే మొత్తం అంటే హైదరాబాద్ గ్రేట్ హైదరాబాద్ పరిధి మనం చూసుకుంటే ఇప్పుడు దీన్ని 3 కార్పొరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఒక 300 కిలోమీటర్లకు మించి ఉంటుంది అంటే 4 దిక్కుల పరంగా మనం చూసుకునేటప్పుడు. ఆ విధంగా ఒక 110 కిలోమీటర్ల మావిగని తప్పు కాదన్నది కొందరు వాదన. సరే ఆ వాదనకు సంబంధించి ఆల్రెడీ అమరావతి ఒక రాజధాని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇంక అందరూ మనం అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు కొంత తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం కొంచెం టర్న్ ఏమైనా మార్చుకుంటుందా, లేదు ఇక్కడికే పరిమితం చేస్తే ఇబ్బంది అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పట్ల కొంచెం ప్రజల్లో చర్చ మొదలైంది, కొంత సానుకూలత వస్తుంది కాబట్టి ఈ స్ట్రెచ్ కొంచెం మనం పెంచుదామా, పెంచడం వల్ల కొంత అమరావతికి సంబంధించి ఒక రకంగా ఇప్పుడు అమరావతికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోకపోయినా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అంత ఈజీగా రాత్రికి రాత్రి నిర్మాణం అయ్యే వ్యవహారం కాదు అది. ఎంత నిధులున్నా అది కన్స్ట్రక్షన్ అవన్నీ అవ్వాలి, మౌలిక సదుపాయాలు సమస్యలు రకరకాలు ఉన్నాయి. కానీ వాళ్ళు స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు, ఏదో ఒకటి కంప్లీట్ చేసి మనం చూపిద్దామని. కానీ అంత ఈజీగా ఒక ప్రపంచ స్థాయి నగరం ఒక 5 సంవత్సరాల్లోనో 4-3 సంవత్సరాల్లోనో నిర్మితం అవ్వదు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యయం పెరుగుతోంది, పనుల వేగం అనేది కొంచెం మందకొడిగా జరుగుతోంది, ముఖ్యమంత్రి కూడా సీరియస్ అవుతున్న నేపథ్యంలో ఈ విజయవాడ గుంటూరు స్ట్రెచ్ అనేది పెట్టుకోవటం వల్ల కొంత మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గుతుంది. రెండోది అక్కడ చూడండి, మీకు విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పదం వాడారు, గుంటూరులో నెట్వర్క్ అన్నారు. అంటే ఇప్పుడు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా విజయవాడలో ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి కొంత అక్కడ దాన్ని కొంత కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ కంప్లీట్ అయిన సగం నిర్మాణాలతోనైనా ఇక్కడ ఒక సిటీ రెడీ అవుతుంది. ఆల్రెడీ గుంటూరులో కొన్ని సేవలు పొందుతున్నారు, గుంటూరులో పొందుతున్న సేవలను విస్తృతపరుస్తారు. ఈ విధంగా రాజధాని అనేది కొంత తక్కువ వ్యయంతో అమరావతిని మేము తెచ్చామని చెప్పడానికి కూడా వీళ్ళకి ఒక అస్త్రం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు కదా, తక్కువ ఖర్చుతో మావిగన్న నుండి తక్కువ ఖర్చు అంతా అయిపోతుంది, అంతర్జాతీయ రాజధానికి ఇది కూడా మారుతుంది అనేది తెచ్చారు. కానీ ఒకటండి, ఎవరేమనుకున్నా 2029 ఎన్నికల్లో మావిగన్న అన్న జగన్మోహన్ రెడ్డి కరెక్టా, ఈ విజయవాడ గుంటూరు మధ్య కూడా దీన్ని ఎక్స్పెండ్ చేయాలి, దీన్ని ఈ మోడల్లో వెళ్ళాలన్న చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనేది రేపు పొద్దున ప్రజలే అంతిమ నిర్ణేతలు. కానీ ఇక్కడ మాత్రం మావిగన్ ప్రతిపాదన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ విధంగా నిన్న సమీక్షా సమావేశంలో మాట్లాడటం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక రకమైన పొలిటికల్ మూవే, ఒక రకంగా స్ట్రాటజిక్ మూవే ఇది. అందుకు ఇక మావిగన్ పైన ఇంకా గట్టిగా ఆరోపణలు చేయడానికి కొంత టీడీపీకి కూటమి నేతలకి ఇప్పుడు అవకాశం ఉండకపోవచ్చు. నిన్న సిఎస్ సాయి ప్రసాద్ అలాగే మంత్రి నారాయణ సమక్షంలో జరిగిన సమీక్షలోనే ఈ వ్యాఖ్య చేశారు. మరి అది ఒక రకంగా అది పొలిటికల్ గా ఒక మూవ్ అయినట్టే. ఈ పొలిటికల్ ట్విస్ట్ నేపథ్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, పొలిటికల్ గా దీన్ని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే వాతావరణం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నేపథ్యంలో కొంత ప్రజల్లో సానుకూలత వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, రూట్ మార్చారని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అందులో కొంత వాస్తవికత లేకపోలేదని నాకు అనిపిస్తోంది. చూద్దాం, పీపుల్ విల్ డిసైడ్.